హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో ఒక డ్రిల్లింగ్ మిషన్ అయితే అన్బాక్స్ చేసి చూపిస్తాను. దీని యొక్క మెయిన్ ఫీచర్ ఏంటంటే ఇది కార్డ్లెస్ అనమాట. చూడొచ్చు, మనకి బ్యాటరీతో అయితే ఆపరేట్ అవుతుంది. అండ్ దీనిలో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇది మనకి మెయిన్ బ్రీఫ్ కేస్ టైప్లో అయితే మనకి ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఈ కేజింగ్లో మొత్తం స్క్రూస్, బిట్స్ మొత్తం అన్ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ ఫుల్ వీడియో అన్బాక్సింగ్ వీడియోని అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి, చాలా క్రేజీగా ఉంటుంది. అండ్ మన ఛానల్ నేమ్ వచ్చేసి తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ చరణ్ అనమాట. ఛానల్ కైండ్ ఆఫ్ చాలా వీడియోస్ ఉంటాయి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ కోసం. దాని ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. మీ వీడియో చూడడానికి అయితే హెల్ప్ అవుతుంది. అండ్ ఇంక ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయలేదా, ప్లీజ్ డూ లైక్. అండ్ చాలా కష్టపడి అయితే వీడియోస్ తీయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇంక ఈ వీడియోని అయితే ఇదే మన డ్రిల్లింగ్ మెషిన్ అనమాట. మనకు పూర్తిగా బ్రీఫ్ కేస్ టైప్లో అయితే ప్రొవైడ్ చేస్తారు, లైక్ బాక్స్ అనేది ఉంటుంది అనమాట. అండ్ దీని కంపెనీ నేమ్ చూడొచ్చు, ఇది ఐజోమ్ బ్రాండింగ్ నుంచి అయితే తెప్పించాను నేను అమెజాన్ నుంచి. అండ్ దీని స్క్రీన్ మీద కాస్ట్ అది కూడా మెన్షన్ చేస్తాను క్లియర్గా. అండ్ చూడొచ్చు, ఇందులో 37 పీసెస్ ఉంటాయి అనమాట. కార్డ్లెస్ డ్రిల్ కిట్ అని ప్రొవైడ్ చేశారు. అండ్ దీని బ్రాండ్ వచ్చేసి IZCDK 20V డ్రిల్లింగ్ మెషిన్ అనమాట. అండ్ ఈ బాక్స్లో ఏవేవి వస్తాయో క్లియర్గా మెన్షన్ చేశారు, చూడండి ఒకసారి. అండ్ నేను ఈ బాక్స్ ఓపెన్ చేసి క్లియర్గా మొత్తం అన్నీ మీకు చూపిస్తాను అనమాట, అసలు ఎలా వర్క్ అవుతుంది అన్నీ కూడా. అంతకన్నా ముందు ఇంకేమైనా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ కోసం. దాని ద్వారా ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ దీన్ని చూడొచ్చు, టర్న్ చేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ కూడా మనకి అవే డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు నీట్గా. అండ్ మనం బాక్స్ అయితే ఓపెన్ చేసుకుందాం. అండ్ ఇందులో మనకి 2 ప్యాక్ ఆఫ్ 20V బ్యాటరీస్ అయితే వస్తాయి అనమాట. అండ్ అవి కూడా నేను నీట్గా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను మీకు. అండ్ చూడొచ్చు, నేనైతే బాక్స్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఈ కార్డ్బోర్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ చూడొచ్చు, మనకు కంప్లీట్ బ్రీఫ్ కేస్ డిజైన్ అయితే వచ్చింది. అండ్ దీన్ని అయితే పక్కన పెట్టేసుకుంటాను. అండ్ చూడొచ్చు మనకి ఎలాగైతే వచ్చిందో బాక్స్ అయితే. అండ్ దీన్ని మనం నీట్గా ఓపెన్ చేసి అయితే చూద్దాము. అండ్ దీనికి మనం బ్రీఫ్ కేస్లో ఎలా లాక్స్ అయితే ఉంటాయో అలాగే ఇచ్చారనమాట. చూడొచ్చు, మనం జస్ట్ ఇలా మీదకి పుష్ చేసి ఇలా తీసేయడమే అనమాట. అండ్ చూడొచ్చు, ఓపెన్ చేస్తాను. అండ్ గాయస్ చూడొచ్చు, మనకి మొత్తం ఎలా ప్రొవైడ్ చేశారో చూడొచ్చు. అన్ని డ్రిల్ బిట్ సెట్స్ అయితే ఉన్నాయి, మనకి వేరే వేరే పర్పసెస్ కోసం యూజ్ అయ్యాయి అన్నీని. అండ్ ఇదే మన మెయిన్ డ్రిల్లింగ్ మిషన్ అనమాట. అండ్ దీన్ని అయితే నేను కవర్లోంచి అయితే రిమూవ్ చేస్తాను. నీట్గా కవర్తో అయితే మనకి ప్యాక్ చేసి అయితే పంపించారు వీళ్ళు. అండ్ కవర్ అయితే రిమూవ్ చేస్తాను. అండ్ చూడొచ్చు, డ్రిల్లింగ్ మిషన్ అయితే A1 క్వాలిటీ అనమాట, చాలా బాగుంది, ప్రీమియం క్వాలిటీతో అయితే ఉంది అనమాట. అండ్ చూడొచ్చు, ఇక్కడ మనకి వాళ్ళకి డ్రిల్ బిట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ స్క్రూ టైప్స్ అనమాట, మనకి స్క్రూ వేసుకోవడానికి స్టార్ షేప్, ఒకవైపు ఏమో ఫ్లాట్ అనమాట. అలా రెండు వైపులా 2 ఉన్నాయి. అండ్ ఇక్కడ లెవెలర్ కూడా ఉంది చూడొచ్చు. మనం ఒక లెవెల్లో వేయడానికి ఇక్కడ యూజ్ అవుతుంది, బబుల్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ కనిపిస్తున్న స్విచ్ వచ్చేసి మోడ్ అడ్జస్ట్మెంట్ అనమాట. మనకి ఇది 2 స్పీడ్స్లో అయితే వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మెయిన్ ట్రిగర్ అనమాట. ఈ ట్రిగర్లో మనకి ఎలాంటి లాక్ బటన్ అయితే లేదు, మనం జస్ట్ ఇలా పట్టుకొని ఉండడమే. అండ్ ఇక్కడ కనిపిస్తున్న బటన్ వచ్చి ఫార్వర్డ్ రివర్స్ బటన్ అనమాట. అండ్ ఇక్కడ లైట్ కూడా ఇచ్చారు చూడొచ్చు. మనం ఎప్పుడైతే చీకట్లో డ్రిల్ చేసినప్పుడు అయితే ఇది చాలా వర్క్ అవుతుంది నైట్ టైంలో గట్ట. అండ్ వీళ్ళు టార్క్ వచ్చేసి అప్ టు 25 వరకు అయితే ఇచ్చారు టార్క్ అయితే. అండ్ ఇందులో 3 సెక్షన్స్ ఆఫ్ మోడ్స్ అయితే ఉన్నాయన్నమాట, లైక్ స్క్రూ సెక్షన్, డ్రిల్ సెక్షన్ అండ్ హ్యామర్ మోడ్ అనమాట. హ్యామర్ మోడ్లో మనం వాల్కి గట్ట వేయడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నేను కంప్లీట్గా చూపిస్తాను మీకు. అండ్ చూడొచ్చు, ఇక్కడ బ్యాటరీ ఇన్సర్ట్ చేయడానికి బ్యాటరీ సరిపడే హోల్ అయితే ఇచ్చారు. అండ్ దీన్ని పక్కన పెట్టేసుకుందాం మనము. అండ్ ఇవి వచ్చేసి మనకి 20V లిథియం బ్యాటరీస్ అనమాట. దీని మీద AH అయితే మెన్షన్ చేయలేదు, మ్యాక్సిమం 1.5 AH వరకు అయితే ఉంటాయి బ్యాటరీస్ అయితే. చూడొచ్చు, 20V లిథియం బ్యాటరీస్ అనమాట, చాలా ప్రీమియం క్వాలిటీస్ అయితే ఉన్నాయి. అండ్ వీటిని కూడా పక్కన పెట్టేసుకుంటాను. అండ్ ఈ లిథియం బ్యాటరీస్ 2 ఛార్జ్ చేయడానికి ఒక ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి. చూడొచ్చు, దీని మీద స్పెక్స్ అయ్యి నీట్గా మెన్షన్ చేసి ఉంది. అవుట్పుట్ 21.5V 1A ఛార్జర్ అనమాట. దీని మీద LED ఇండికేషన్ కూడా వస్తుంది మీకు. ఈ LED ఎప్పుడైతే గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతుందో అప్పుడు మన బ్యాటరీ అనేది ఫుల్ ఛార్జ్ అవుతున్నట్టు చూపిస్తుంది. ఈ ఫీచర్ కూడా నేను లాస్ట్లో ఛార్జ్ చేసి అయితే చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి మన డ్రిల్
బ్యాటరీస్కి ఇలా పెట్టాలన్నమాట. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ఒక హైట్లోకి వెళ్ళి డ్రిల్ చేస్తున్నప్పుడు మన పాకెట్లో జస్ట్ డ్రిల్ బిట్ ఇలా హోల్డ్ చేసి పెట్టుకోవడానికి, మన డ్రిల్లింగ్ మిషన్ గట్టా హోల్డ్ చేసి పట్టుకోవడానికి ఇది మెటల్. ఇది కూడా నేను తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాటరీని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూపిస్తాను. జస్ట్ మనం గన్లోకి మ్యాగజైన్ ఎలా లోడ్ చేస్తామో అలా పెట్టేసి జస్ట్ ఇలా పుష్ చేసేయడం అనమాట. మనం పుష్ చేసినప్పుడు ఈ రెడ్ కలర్ బటన్ అయితే కిందకి ప్రెస్ చేసి పట్టుకోవాలి. అండ్ చూడొచ్చు లోడ్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే నేను ఆన్ చేసి చూపిస్తాను మీకు. అండ్ ఫార్వర్డ్ బటన్ అయితే ప్రెస్ చేశాను. అండ్ చూడొచ్చు మనకి ముందు లైట్ కూడా వెలుగుతుంది. చూడొచ్చు చాలా బ్రైట్ లైట్ అనమాట అది. అండ్ ఈ డ్రిల్లింగ్ మిషన్లో అడ్వాంటేజ్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రిగర్ ఎంత ప్రెస్ చేస్తే అంత స్పీడ్లో అయితే తిరుగుతుంది. ఫుల్ ప్రెస్ చేస్తే ఫుల్ స్పీడ్ అయితే అందుకుంటుంది. చూడొచ్చు ఒకసారి. అండ్ దీని సౌండ్ అయితే వినండి మీరు. చూసారు కదా సౌండ్ అయితే. అండ్ 2 లెవెల్స్ ఆఫ్ మూడ్స్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది. అండ్ ఒక్కొక్కటి మనం టెస్ట్ చేద్దాము. అండ్ ఇవి వచ్చేసరికి వుడ్కి డ్రిల్ బిట్స్ అండ్ ఐరన్కి కాంక్రీట్కి అలా ఇచ్చారనమాట. ప్యాక్ ఆఫ్ 3 లాగా. అండ్ ఇవి వచ్చేసి 14 mm హోల్ వేయడానికి డ్రిల్ అనమాట. డ్రిల్ చెక్ అనమాట, డ్రిల్ బిట్ అనమాట. ఇది 14 mm హోల్ వేయడానికి డ్రిల్ బిట్. అండ్ అలాగే 12 mm 10 mm కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనం డ్రిల్ చేసినప్పుడు అక్కడ స్పేస్ లేదనుకోండి, ఇలా బెండ్ చేసి డ్రిల్ చేయొచ్చు అనమాట. మనం స్క్రూస్ గట్ట బిగించుకోవడానికి ఇది ఒక ఫ్రీ డ్రిల్ లాగా అయితే యూజ్ అవుతుంది ఇది. అండ్ వాటికి పెట్టడానికి ఇవి అన్నీ ఇచ్చారనమాట మనకి. అండ్ ఈ కార్నర్లో చూసుకోవచ్చు మనకి ఇంకొన్ని స్టార్ షేప్ బిట్స్ గట్ట అయితే ప్రొవైడ్ చేశారు మనం స్క్రూ అది వేసుకోవడానికి. చూడొచ్చు దీని క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ చూపిస్తున్నాను కదా మీకు. అండ్ ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ పక్కన పెట్టేసుకొని మనం డ్రిల్లింగ్ మిషన్ అయితే టెస్ట్ చేద్దాము. అండ్ ఈ డ్రిల్లింగ్ మిషన్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనకి చెక్లెస్ అనమాట, కీలెస్. చూడొచ్చు ఇక్కడ మనకి కీ గట్ట అయితే ప్రొవైడ్ చేయరు. అండ్ కొన్ని డ్రిల్లింగ్ మిషన్లో చూస్తే ఒక ఎల్ఎల్ కీ లాగా ఉంటుంది, అది పెట్టి మనం తిప్పితే చెక్ అనేది టైట్ అవుతుంది అనమాట. ఇది అలా కాదు, మనకు ఫార్వర్డ్ రివర్స్ బటన్ ఉంది కదా, జస్ట్ దీన్ని ఇలా హోల్డ్ చేసుకొని ఇప్పుడు నేను రివర్స్ చేస్తున్నాను చూడండి. ఈ బటన్ అయితే పైకి ప్రెస్ చేస్తున్నాను. అండ్ చూడండి ఇప్పుడు ట్రిగర్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా చెక్ అయితే లూజ్ అవుతుంది. చూడొచ్చు అలా లూజ్ అండ్ టైట్ అయితే మనం చేసుకోవాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇచ్చిన వుడ్కు వేసే 6 mm బిట్ అనమాట ఇది. దీని క్వాలిటీ చూడండి ఎంత ప్రీమియం క్వాలిటీ ఉందో, నిజంగా ఆసమ్ అనమాట. అండ్ ఇది పెట్టి అయితే మనం టెస్ట్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఫార్వర్డ్ బటన్ ప్రెస్ చేసి దానికి సరిపడా ప్రెస్ చేసి చెక్ డ్రిల్ బిట్ అయితే ఇలా హోల్డ్ చేసి పట్టుకొని చెక్ని కూడా పట్టుకోవాలన్నమాట. ఆటోమేటిక్గా టైట్ అయిపోద్ది. అండ్ ఒకసారి గట్టిగా పట్టుకొని ఫుల్ టైట్ చేయాలన్నమాట. చూడొచ్చు ఫుల్ టైట్ అయిపోయింది ఇప్పుడు. అండ్ ఇప్పుడు హోల్ ఎలా వేయాలో చూపిస్తాను. అండ్ నేను టార్క్ వచ్చేసి 25లో అయితే పెట్టుకున్నాను చూడండి. అండ్ మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రిల్ మూడ్ అయితే టెస్ట్ చేద్దాము. అండ్ చూడొచ్చు డ్రిల్ మూడ్ పెట్టాను, యారో మార్క్ చూడండి, డ్రిల్ మూడ్ అయితే చూపిస్తుంది. అండ్ ఇప్పుడు ఈ వుడ్కి అయితే టెస్ట్ చేద్దాం మనము. ఇది 18 mm వుడ్ అనమాట, చాలా థిక్నెస్ ఉంటుంది. అండ్ దీన్ని అయితే టెస్ట్ చేద్దాము. అండ్ చూడొచ్చు విత్ ఇన్ సెకండ్స్లో మనకు హోల్ అయితే పడిపోయింది అనమాట. అండ్ దీన్ని ఎటువంటి నేను స్ట్రెస్ కూడా చేయలేదన్నమాట. అండ్ చూడొచ్చు హోల్ ఎంత నీట్గా పడిందో. అండ్ ఈజీగా మనం దీంతో అప్ టు ఒక బ్యాటరీతో మనం ఈజీగా ఒక 100 volts వరకు అయితే మనం చేసుకోవచ్చు. అండ్ ఈ డ్రిల్లింగ్ మిషన్తో మనం కాంక్రీట్కి అయితే హోల్డ్ వేయడానికి అయితే ట్రై చేద్దాము. వుడ్కి అయితే చాలా స్మూత్గా అయితే పడిపోయింది అనమాట. అండ్ కాంక్రీట్ వాల్ అయితే ట్రై చేద్దాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వుడ్ బిట్ అయితే ఇన్సర్ట్ చేస్తాము. అండ్ దీన్ని రిమూవ్ చేసి కాంక్రీట్ బిట్ అయితే ఇన్సర్ట్ చేద్దాము, లేకపోతే మనకి సరిగ్గా హోల్ అనేది అవ్వదు అనమాట. ఏ బిట్స్ ఆ బిట్స్కే వాడాలన్నమాట. లైక్ కాంక్రీట్కి వాడేది కాంక్రీట్గా వాడాలి, మనకి వుడ్కి వాడేది వుడ్ బిట్సే వాడాలన్నమాట. అండ్ ఇప్పుడు చూడండి వుడ్కి అయితే కాంక్రీట్కి అయితే హోల్ వేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఇప్పుడు నేను కాంక్రీట్ వాల్కి వేయడానికి బిట్ అయితే మార్చాను అనమాట. చూడొచ్చు మీరు బిట్ అయితే చేంజ్ చేశాను. అండ్ ఇప్పుడు హోల్ అయితే వేద్దాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యామర్ మూడ్లో అయితే పెట్టుకున్నాను చూడొచ్చు. అండ్ ఇప్పుడు హోల్ అయితే వేయడానికి ట్రై చేస్తాను. చూడొచ్చు హోల్ ఎంత సింపుల్గా పడిపోయిందో, చూడొచ్చు ఎంత
డెప్త్కి అయితే వెళ్ళింది హోలు. మనకి డ్రిల్ బిట్ మొత్తం దూరిపోయింది అనమాట హోల్లోకి అయితే. అండ్ చాలా వండర్ఫుల్గా అయితే వర్క్ అవుతుంది డ్రిల్లింగ్ మెషిన్ అయితే. ప్రీమియం క్వాలిటీ డ్రిల్లింగ్ మెషిన్ అనమాట. ఐజామ్ బ్రాండ్ అయితే సూపర్గా ఉందన్నమాట. అండ్ ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయలేదా ప్లీజ్ డూ లైక్. అండ్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మన లాస్ట్ ఐటమ్ పీవీసీ షీట్ అనమాట. ఈ పీవీసీ షీట్ యొక్క థిక్నెస్ చూడొచ్చు ఎంత థిక్గా ఉందో. ఒకసారి చూడండి దీని థిక్నెస్ అయితే. అండ్ ఇప్పుడు ఈ షీట్కి అయితే హోల్ వేసి అయితే ట్రై చేద్దాం. పీవీసీ షీట్కి అయితే బటరీ స్మూత్గా హోల్ అయిపోద్ది అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను చూడండి. చూడొచ్చు ఎంతో సింపుల్గా అయితే హోల్ అయితే పడిపోయింది చూడొచ్చు. అండ్ మీకు హ్యామరింగ్ మూడ్లో ఒక డ్రిల్ సౌండ్ అయితే వినండి, కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. అండ్ చూడొచ్చు ఈ మెషిన్ అయితే ఎంత బాగుందో, ప్రీమియం క్వాలిటీ అనమాట. అండ్ నేను సెకండ్ మూడ్ పెట్టి అయితే టెస్ట్ చేశాను. అండ్ ఇప్పుడు ఫస్ట్ మూడ్లో వుడ్కి అయితే మళ్ళీ హోల్ అయితే వేద్దాము. అండ్ చూడొచ్చు ఇప్పుడు అయితే వుడ్కి అయితే హోల్ వేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. చూడొచ్చు వుడ్కి అయితే చాలా ఈజీగా హోల్ అయితే పడిపోయింది. అండ్ హ్యామరింగ్ మూడ్కి డ్రిల్లింగ్ మూడ్కి మనకి డ్రిల్లింగ్ మిషన్ ఒక సౌండ్ అయితే చేంజ్ అయింది చూడొచ్చు. అండ్ దీని ద్వారా మనం ఎన్ని హోల్స్ అయినా వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనం వుడ్కి అయితే స్క్రూ వేసి అయితే ట్రై చేద్దాం. నేను ఒక స్టార్ స్క్రూ అయితే తెచ్చుకున్నాను స్క్రూ వేయడానికి. అండ్ ఇప్పుడు మనం ఈ హోల్లో స్క్రూ పెట్టేసి అయితే స్క్రూ వేసేద్దాము. అండ్ చూడొచ్చు నేనైతే స్క్రూ వేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్వర్డ్లో అయితే పెట్టుకుంటున్నాను చూడొచ్చు. అండ్ స్క్రూ అయితే వేస్తున్నాను. అండ్ చూడొచ్చు స్క్రూ అయితే పర్ఫెక్ట్గా పడిపోయింది అనమాట. అండ్ చూడొచ్చు ఎంత స్ట్రాంగ్గా అయితే పడిందో స్క్రూ. అండ్ చాలా నీట్గా అయితే వర్క్ అవుతుంది అనమాట మిషన్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మనం పీవీసీకి 10mm హోల్ అయితే వేద్దాము ఈ బిట్ పెట్టి అయితే. అండ్ ఇప్పుడు పీవీసీ షీట్ తీసుకుంటున్నాను నేను. అండ్ ఇప్పుడు ఈ బిట్ అయితే మనం డ్రిల్లింగ్ మిషన్కి అయితే పెట్టేసుకుందాము. అండ్ టార్క్ లెవెల్స్ కొంచెం ఇంక్రీజ్ అయితే చేస్తానని చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఈ పీవీసీ షీట్కి అయితే హోల్ అయితే వేద్దాము. చూడొచ్చు ఎంత నీట్గా హోల్ అయితే పడిందో 10mm హోల్ అయితే. అండ్ మెషిన్ అయితే చాలా ఆసమ్గా అయితే వర్క్ అవుతుంది. అండ్ చూసారు కదా దీని పర్ఫార్మెన్స్ అయితే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మనం ఈ బ్యాటరీని అయితే ఎలా ఛార్జ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న రెడ్ బటన్ అయితే ప్రెస్ చేసి దీన్ని అయితే రిమూవ్ అయితే చేయాలి. చూడొచ్చు మనకి ఈజీగా అయితే వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు ఈ 2 బ్యాటరీస్ని వాళ్ళు ఇచ్చిన ఛార్జర్తో అయితే ఛార్జ్ చేద్దాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్స్టెన్షన్ బాక్స్కి అయితే మన ఛార్జర్ అడాప్టర్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను చూడొచ్చు. అండ్ దీని కింద మనకి ఒక డీసీ జాక్ అయితే కనిపిస్తుంది, ఫిమేల్ జాక్ పోర్ట్ అనమాట చూడొచ్చు. అండ్ దీనిలోకి మనం పవర్ సాకెట్ని అయితే ఇన్సర్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను చూడండి. అండ్ స్విచ్ ఆన్ చేసాక మనకి గ్రీన్ కలర్ ఎల్ఈడి ఇండికేషన్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు నేను మన అడాప్టర్ని అయితే ఇందులోకి ఇన్సర్ట్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఇన్సర్ట్ చేసానో రెడ్ కలర్లోకి అయితే బ్లింక్ అయింది ఎల్ఈడి అయితే. అండ్ ఇది ఎప్పుడైతే గ్రీన్ కలర్లో టర్న్ అవుతుందో అప్పుడు మన బ్యాటరీ అయితే ఫుల్ ఛార్జ్ అయిపోద్ది అనమాట. ఇలా నేను ఈ 2 బ్యాటరీస్ని అయితే ఛార్జ్ చేస్తాను దీంతో. అండ్ మనకు పర్ఫెక్ట్గా మెషిన్ అయితే వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఈ ఛార్జర్ యొక్క వైర్ కూడా చాలా క్వాలిటీ వైర్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి, హై యాంపియర్ గేజ్ వైర్ అయితే. అండ్ ఈ బ్యాటరీ విషయం మాట్లాడుకుంటే మనకి బ్యాటరీ లైఫ్ అనేది మనం పర్ఫెక్ట్గా వాడితే చాలా ఇయర్స్ అయితే మనకి వస్తుంది. అప్ టు 5 years వరకు అయితే వర్క్ అవుతుంది. అండ్ దీనికి వారంటీ ప్రోడక్ట్ అనమాట, వారంటీ కూడా ఉంది దీనికి. ఓకే గైస్, చూసారు కదా వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ డ్రిల్లింగ్ మిషన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. ఇది నాకు ప్రతి ప్రాజెక్ట్లోని హోల్స్ వేయడానికి గట్టా అయితే హెల్ప్ అవుతుంది పీవీసీ షీట్ మీద. అండ్ ఈ మిషన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది అనమాట. స్మూత్గా డ్రిల్ అనేది పడిపోతుంది. అండ్ ఇంక ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయలేదా ప్లీజ్ డూ లైక్. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.
అండ్ నెక్స్ట్ ఏసీ వీడియోని అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.